బీజేపీతో సంబంధాల వలన తెలుగుదేశం లబ్ధి పొందింది ఎంతో తెలియదు కానీ జనసేన మాత్రం ఒక సక్సెస్ అయింది. ఒకటి, తెలుగుదేశంతో పొత్తు కుదిరిందని కొన్ని సీట్లు వచ్చినాయి. అదే సందర్భంలో గ్లాసు గుర్తుకు సంబంధించి ఎదురైనటువంటిది, అది కామన్ సింబల్గా పెట్టిన తర్వాత ఎవరైనా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ కామన్ సింబల్లో ఉట్టి జనసేనకి మాత్రం వర్తిస్తుందని ఏదైతే ఎన్నికల సంఘం తేల్చెప్పిందో, ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తును ఎవరికి కేటాయించరు. పొత్తులో భాగంగా 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ రిజిస్టర్డ్ పార్టీలకు సంబంధించిన కామన్ సింబల్లను ఖరారు చేసిన ఎన్నికల సంఘం ఆ సమాచారాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లకు వారి ద్వారా రిటర్నింగ్ అధికారులకు పంపింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు, జడ శ్రవణ్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జే భీమరావు భారత్ పార్టీకి కోటు గుర్తు, రామచంద్ర యాదవ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి భారత చైతన్య యువజన పార్టీకి చెరుకు రైతు గుర్తు, కేఏ పాల్ అధ్యక్షుడిగా ఉన్న ప్రజాశాంతి పార్టీకి కొండ గుర్తు కేటాయించారు. 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఆ గుర్తులు ఆయా పార్టీల అభ్యర్థులకే ఇస్తారు.